రవి తన భార్య అంటాడు, మరి నా భార్య? గంట నుంచి నిలబెట్టావు, పెళ్లి కూతురు ఇంకా రాలేదటయ్యా బాబు. వస్తోంది. గురుడు 4వ ఇంట పాదం పెట్టగానే గలగలా నడుచుకుంటూ వస్తుంది. ఏవయ్యా, నాకు తెలియక అడుగుతున్నాను. సూర్యుడికి గురుడికి సొంత ఇల్లు లేవా? గడి గడికి ఇల్లు మారుతా ఉంటారు. ఎక్కడున్నాడు ఈ పంతులు? ఈ గుడికే రమ్మన్నాడే. వచ్చేసింది. కళ్ళు మూయి, కళ్ళు మూయి. ఇదేంటయ్యా బాబు, నోర్మయ్య అన్నట్టు అన్నావు. గురుడు 4వ ఇంట పాదం పెడుతున్నాడు. పెట్టనేవయ్యా, నాకేంటి? అది కాదయ్యా బాబు, నీ భార్య 2 కాళ్లతో నడుచుకుంటూ నీ దగ్గరికి వస్తోందయ్యా. ఓహో, అయితే నేను కళ్ళు మూసుకున్నా. రండి రండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఎందుకు కళ్ళు మూసుకోవాలి? అది కాదమ్మా, గ్రహాలన్నీ ఇల్లు మారే కదా. అయ్యి ఇల్లు మారితే నాకేంటి? లేదు, నువ్వు కళ్ళు మూసుకోమా, పెళ్లి కొడుకు నీ ముందుంటాడుగా. సరే సరే, మీరు ఎలాగే కళ్ళు మూసుకొని నా వెంట రండి, సరేనా? సరే. అబ్బా, ఇవాళ నాకు పెళ్ళవుతుంది. ఏంటయ్యా బాబు, కళ్ళు కనపడలేదా? చూసుకొని రావచ్చు కదా. పర్వాలేదులే అయ్యా, శని ఇల్లు మారాడుగా. ఇద్దరూ వచ్చేశారు. శుక్రుడు సరిగ్గా శుభస్థానంలోకి ఇప్పుడే వెళ్ళాడు. బాబు, అమ్మా, కళ్ళు మూసుకుని దండలు మార్చేసుకోండి. అలా దండవి. ఇదిగో, నేను రెడీ అనగానే కళ్ళు తెరిచి చూడండి. అలాగే. ఇద్దరు ఓసారి దేవుణ్ణి తలుచుకొని కళ్ళు తెరిచి చూడండి. ఓకే? వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, మనం జంపు. రెడీ అని చెప్పవే. పారిపోయాడో ఏమో. లింగరాజు నువ్వా? హరే లక్ష్మి, నువ్వా? నా లక్ష్మి, నిన్న నేను పెళ్లి చేసుకుంది. కాదు కాదు, నిన్నే నేను చేసుకున్నా. చూసావా లక్ష్మి, విధి అంటే ఇదే. ఒకే వీధిలో ఉన్నా ఎప్పుడు మనకిలా పెళ్లి జరుగుతుందని ఆలోచించావా? వాడు ఎదవై ఉండొచ్చు, కానీ మన ఇద్దరిని కలిపాడు. పద లక్ష్మి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. రవిని ఈ కంపెనీకి జనరల్ మేనేజర్గా అపాయింట్ చేయడం జరిగింది. అంచేత మీ అందరి సహాయ సహకారాలు ఇతనికి అందించవలసిందిగా కోరుతున్నాను. కమాన్ రవి, కమ్ ఇన్సైడ్. కమాన్ రవి. సార్, నీకు అప్పగించిన ఈ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తావని నేను నమ్ముతున్నాను. తప్పకుండా సార్. గుడ్. నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. చూడు రవి, ఈరోజు ఢిల్లీ నుంచి పార్టీ వస్తున్నారు. నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని వాళ్ళని కలిసి
బిజినెస్ హ్యాండిల్ చేయి. అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళు చేస్తారు. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తూ ఆ ఆఫీసును అంటిపెట్టుకొని ఉన్నా. నిన్న కాక మొన్న వచ్చాడు ఆ రవి. వాడిని అమాంతంగా జనరల్ మేనేజర్ని చేశాడు. చూస్తా మనం మనసు పెట్టి మంట పెడితే మర్రి చెట్టైనా సరే మట్టిలో కలిసిపోవాల్సిందే. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ రవి. రా కూర్చో. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. మన డీల్ ఓకే చేశారట. వెరీ గుడ్ సార్. ఢిల్లీ వచ్చి అగ్రిమెంట్ మీద సంతకం తీసుకోమన్నారు. ఎందుకో ఢిల్లీ వెళ్ళాలని లేదు. వాళ్లతో నేను పంపిస్తానని చెప్పాను రవి. నన్నా? అవును. పైగా ఆ పార్టీతో కలిసింది మాట్లాడింది నువ్వే కదా. నా తరపున మనిషిగా వెళ్ళి ఈ పని పూర్తి చేసుకునిరా.